2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో కోడింగ్ అనగానే పేరెంట్స్ ఇది చాలా పెద్ద జాబ్ ఏమో, నేర్చుకోవడం కష్టమేమో అన్న దాంట్లో ఆలోచిస్తున్నారు. ఎగ్జాంపుల్గా మనం రోజు వాడే థింగ్స్లోని రిమోట్ గురించి మనం మాట్లాడితే ఏసీ రిమోట్. నా చేతిలో ఉన్న రిమోట్ ఇలా ఆన్ చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్ అవుతుంది, విత్ ఇన్ సెకండ్స్లోనే. అంటే ఏ కోడింగ్ ద్వారా ఈ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అంటారు? అసలు దీనికి ఏ కోడింగ్ వాడతారు సార్? సో వీటిలో మీరు ఇప్పుడు ఈ రిమోట్ తీసుకుంటే కనుక, సో ఒకసారి ఇది ఓపెన్ చేసి లోపల అసలు ఏమున్నాయి మనకి పైన ఓన్లీ ఈ ప్లస్ మైనస్ ఈ ఆప్షన్స్ ఇవే కనిపిస్తాయి, బటన్స్ మాత్రమే కనిపిస్తాయి. వీటి వెనక ఏం ఫంక్షనాలిటీస్ ఏం యూజ్ చేశారు అన్నది చూద్దామండి. సో ఇట్లాగా ఓపెన్ చేస్తే గనక ఈ బటన్స్ కింద ఏమున్నాయి అన్నది ఇంపార్టెంట్. బోర్డ్, సో ఇది పిసిబి బోర్డు. సో వీటన్నిటికీ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ రెజిస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో వీటన్నిటికీ కూడా మళ్ళీ చూస్తే దీన్ని బ్యాక్ సైడ్ పిన్స్ ఉన్నాయి. సో ఈ పిన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ వీటన్నిటికి కూడా కోడింగ్ ఉంటుందండి. ఈ కోడింగ్ బైనరీ నెంబర్స్ లో ఉంటది. బైనరీ నెంబర్స్ అంటే జీరోస్ అండ్ వన్స్. సో మనం ఎప్పుడైతే బైనరీ నెంబర్స్ జీరోస్ అండ్ వన్స్ అంటున్నామో అంటే సిస్టమ్ లో కూడా అంటే మన కంప్యూటర్ వర్క్ అయ్యేది కూడా జీరోస్ అండ్ వన్స్ మీద. సో ఆ జీరోస్ అండ్ వన్స్ రావాలి అంటే మనం కోడింగ్ రాయాలి. సో దాంట్లో ఆ కోడింగ్ కి ఇక్కడ వచ్చేసి ఇది పిసిబి బోర్డ్ అంటాము, పిసి బోర్డ్ అంటాము. సో ఈ బోర్డ్ లో లైక్ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. యూనో బోర్డ్స్ ఉంటాయి, రాస్బెరీ పై ఉంటది, ఆర్డినో బోర్డ్స్ ఉంటాయి, ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. వీటన్ని వర్క్ చేయటం కోసం ఈ ఫంక్షనాలిటీస్ ఎప్పుడైతే మనం ఈ బటన్స్ ఇలాగా ప్రెస్ చేస్తామో, ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ కింద ఇమీడియట్ ఇది యాక్టివేట్ అయ్యి దీనికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి సిగ్నల్ సెన్సార్, సో దాంట్లో ఏసీలో ఏదైతే సెన్సార్ ఉందో దానికి కనెక్ట్ అవ్వాలి అన్న దానికి ఆ కోడింగ్ కి మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సిలో ఎంబెడెడ్ సి అని చెప్పి ఉంటుంది అనమాట. అట్లాగే పైథాన్ లో మైక్రో పైథాన్ అని చెప్పి ఉంటుంది. ఈ రెండు లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. ఈ రెండు లాంగ్వేజెస్ ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఎస్పెషల్లీ ఏసీ రిమోట్ కి సంబంధించి అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఈ డాష్ బోర్డ్ లో ఏదైతే కనిపిస్తున్నాయో ఇందులో వాటిని యూజ్ చేసింది అదనమాట. ఓకే, సో మీరు చెప్పిన ఈ రెండు లాంగ్వేజెస్ మన కోడ్ జ్ఞాన్ లో ఉన్నాయా? రెండు ఉన్నాయండి. సి అన్నది బేసిక్, అసలు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అంటే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, అదర్ దాన్ దట్ ఒక్కసారి అది నేర్చుకున్నాక ఇందాక నేను చెప్పాను మైక్రో పైథాన్ అని చెప్పాను. సో పైథాన్ నేర్చుకుంటాము, పైథాన్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మైక్రో పైథాన్ ఇవన్నీ మన రిక్వైర్మెంట్స్ ని బట్టి మనం ఏ అయితే ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ ఏం కావాలి అన్న దాన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకుంటాం. ఓకే, ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇక్కడ కోర్స్? అంటే ఇవి ఫినిష్ చేయడానికి కోడింగ్ సి ప్రోగ్రామింగ్ వచ్చేసి 40 days ఉంటుందండి. అక్కడి నుంచి పైథాన్ ఫుల్ స్టాక్ ఇవన్నీ కూడా 100 days ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, ఈ 100 days ప్రోగ్రామ్ మనం నేర్చుకుంటే ఇక్కడ నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేయొచ్చు అంటారు? వాళ్ళకి ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? సో బేసిక్ గా స్టూడెంట్స్ ఎక్కువ మంది అండి ప్రోగ్రామింగ్ అన్నది కష్టం అని చెప్పి ఫీల్ అవుతారు. చాలా డిఫికల్ట్ థింగ్, ఒక రాకెట్ సైన్స్ టైప్ లో ఫీల్ అవుతారు. ఈవెన్ ఆ రాకెట్ సైన్స్ కనిపెట్టింది కూడా హ్యూమన్సే కదా. సో ఏది కష్టం కాదండి, మనం ఎలా బిలీవ్ చేస్తే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆ టైప్ లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటది. సో మనం దాన్ని ఈజీ అనుకుంటే అది ఈజీ లాగే కనిపిస్తుంది, కష్టం అనుకుంటే కష్టం లాగానే. నేర్పించే ట్రైనర్, వీళ్ళు నేర్చుకునే విధానం అన్ని మీద డిపెండ్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చాలా మంది స్టూడెంట్స్ కోడింగ్ లాంగ్వేజెస్ ని కూడా థియరీ సబ్జెక్ట్స్ లాగా చదువుతారు. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సిస్టమ్స్ లో ల్యాప్టాప్ లో ప్రోగ్రామింగ్ రాస్తూ ప్రాక్టీస్ చేస్తేనే అది వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడతాము, మాట్లాడటానికి పుట్టిన బేబీ 1.5 year వచ్చినప్పుడు తను మాట్లాడేటప్పుడు మనం ఏం రాయించాం, మనం మాట్లాడుతూ ఉంటే అబ్జర్వ్ చేసి తిరిగి మాట్లాడతారు. అట్లాగే ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ రావాలి అంటే తిరిగి ఆపోజిట్ లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ లాజిక్స్ వస్తూ ఉంటాయి, చదివితే రాదు. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో 4 years బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ వేస్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అన్న పాయింట్ ఎక్కువగా మనం వింటున్నాం. అది పేరెంట్స్ సైడ్ నుంచి. పేరెంట్స్కి అర్థమయ్యేలా మనం చెప్పాలి అంటే
మనం వాడే ప్రతి వస్తువులో కోడింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది, ఉంటుంది కూడాను. Yes. ఎలా దీన్ని మనం చెప్పొచ్చు, అంటే ఇది ఈజీ అని ఎలా ఏ విధంగా చెప్పొచ్చు అంటారు అసలు? అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో గనక స్టూడెంట్ కి చెప్పగలిగితే ప్రతి తను ఈజీగా నేర్చుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నాకు జావా ప్రోగ్రామింగ్ అన్నది చాలా కష్టంగా ఉండేది నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు. సో నేను 2 times ఫెయిల్ అయ్యాను దాంట్లో. 3rd time అటెంప్ట్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్యాకల్టీ, మా కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ శ్రీనివాస్ గారు, సో ఆయన చెప్పారు, ఇట్లా కాదు, నువ్వు ఎందుకు అన్ని సబ్జెక్ట్స్లో అన్ని టాప్ మార్క్స్ వచ్చి ఇందులో ఫెయిల్ అవుతున్నావు అంటే, నాకు అది ఎందుకో కొంచెం డిఫికల్టీగా ఉంటుంది సార్, అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయటము అదే. అంటే సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కూడా అలాగే థింక్ చేస్తారు, అమ్మో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలా ఇట్లాగా అని చెప్పి. అది చేంజ్ అవ్వాలండి కాలేజెస్లో కూడా, ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలన్నమాట. ఎట్లాగా రావాలి, సో చెప్పే కాన్సెప్ట్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చెప్పాలి. మనకి ఇప్పుడు తను ఏం చెప్పాడంటే జావా ప్రోగ్రామింగ్లో మనకి ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ఎట్లా ఉంటాయి అనమాట. అది నాకు క్లియర్గా అర్థం అవటానికి కిచెన్, బెడ్రూమ్, వాటిల్లో ఉండే థింగ్స్ ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనమాట. కిచెన్ అన్నది ఒక క్లాస్ అయితే దాని లోపల అందులో అక్కడ ఉండే థింగ్స్ అన్ని ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఎట్లాగే చెప్పా. అప్పుడు నాకు చాలా ఈజీగా అర్థమైంది. అండ్ నేను ఆ అటెంప్ట్ లో నేను పాస్ అవ్వటం కాకుండా 75 marks కి 73 or 74 వచ్చినాయి. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ట్రైనర్ చెప్పే విధానాన్ని బట్టి ఉంటది అనమాట. సో నేను అక్కడి నుంచి తర్వాత నా జూనియర్స్ నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు కోడ్నాన్ లో కూడా ప్రతిదీ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అప్పుడు స్టూడెంట్ అనేవాడికి కోడింగ్ అన్న భయం ఉన్నా సరే ఇలా ఎప్పుడైతే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేర్పిస్తూ చేపిస్తామో ఈజీ అవుతుంది, అర్థం చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏసీ రిమోట్ వైపే మనం మాట్లాడితే మీరు సి లాంగ్వేజ్ అండ్ దాంతోపాటు పైథాన్ అని చెప్పారు. ఈ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మీరు 800 కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ఆ 800 కంపెనీస్లో ఎవరైతే ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటారో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏ ఏ కంపెనీస్ ఉన్నాయంటారు? సో బేసిక్ గా 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయి ఉన్నామండి. అన్ని టాప్ లెవెల్ ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి అనమాట. లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటే రెడ్ బస్ ఉంది, సర్వీస్ బేస్డ్ లో HCL టెక్నాలజీస్ ఉంది, తర్వాత TCS, విప్రో, ఇన్ఫోసిస్, ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్స్ రాస్తారు, ఎడ్జ్వర్వ్ అని చెప్పుంది, మార్గన్ స్టాన్లీ అని టాప్ బేస్డ్ కంపెనీ. ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయండి, ఈ కంపెనీ ఆ కంపెనీ లేదు. సో వీటన్నిటిలో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇందులో మళ్ళీ ప్రొడక్ట్ బేస్డ్ ఉంటది, సర్వీస్ బేస్డ్ ఉంటది. ఈ 2 బేసిస్ మీద కంపెనీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు రిమోట్ గురించి మాట్లాడే ఎంఐసి, ఇదంతా ప్రొడక్ట్ బేస్డ్ కిందకి వస్తుంది. సో అక్కడ మీరు ఇప్పుడు ఆ రిమోట్ లో నాట్ ఓన్లీ ఇప్పుడు ఆ రిమోట్ వచ్చేసి బేసిక్ గా ఈసీఈ, ట్రిపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళ రిలేటెడ్ అనుకుంటారు అంతా. కానీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను, ఎలక్ట్రికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, సాఫ్ట్వేర్ రాసే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కువగా ఈ 2 వచ్చిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అందుకే ప్రతిదీ స్కిల్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి అన్నది ఇంపార్టెంట్. ఓకే, ప్యాకేజ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? సో యావరేజ్ 4 LPA ఉంటుంది స్టార్టింగ్. ఓకే, సో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అంటే కోడ్నాన్ లో ఏ విధంగా అంటారు, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, లేదా మేము విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉంది, తర్వాత హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేట్ లో. బోత్ స్టూడెంట్ అండ్ పేరెంట్ ఇద్దరిని ఆఫీస్ కి విజిట్ చేసి మా కౌన్సిలర్స్ తో మాట్లాడి, అండ్ ప్రెజెంట్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ట్రైన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకోమండి. డెఫినెట్ గా సార్, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఏసీ రిమోట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రతి ఒక్కళ్ళ మ్యాండేటరీ ఇంట్లో వాడుతూ ఉంటాం. నేను ఆ వస్తువుని తీసుకొని చూపించాను. మనం వాడే ప్రతి వస్తువులోనూ కోడింగ్ అనేది కామన్గా ఉంటూనే ఉంది. అది నేర్చుకునే ప్రాసెస్ అనేది రైట్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవడంలోనే ఉంటుంది. మీలో ఎవరైనా సరే
కోడింగ్ నేర్చుకోవాలి అనుకున్నా, జాబ్ని ఇమీడియట్గా ప్లేస్ అవ్వాలి అనుకున్నా కోడ్ని అప్రోచ్ అవుతే 90 డేస్లో మీకు ప్రాక్టికల్ నాలెడ్జే ఉంటుంది. ఇక్కడ 4 hours కంప్లీట్ క్లాసెస్ ఉంటే 2 hours ప్రాక్టీస్కి ఉంటుంది, ½ an hour ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. సో అంటే మళ్ళీ అగైన్ ఒక కాలేజ్ లైఫే లీడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ టైంని కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే కోడ్జ్ఞాన్ 800 కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ప్రోడక్ట్ బేస్డ్ వెళ్ళారు. అండ్ దాంతోపాటు కొంతమంది సర్వీస్ బేస్డ్ కూడా ఉన్న ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీలో ఎవరైనా సరే రైట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకుని ఇక్కడికి రావాలి అనుకుంటే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.